మొదలయ్యి ఏడాది అయింది. అలాగే పేడ విరగడయి కూడా ఏడాది అయింది. రాష్ట్రం అభివృద్ధి దిశగా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం చాలా అభివృద్ధి చెందుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే గత ప్రభుత్వంలో మనం చూసాం, భూ కబ్జాలు, రౌడీయిజం, గంజాయి తప్పితే ఎక్కడ ఎటువంటి ఇది కూడా లేదు. ఈరోజు వైసీపీ నాయకులు వెన్నుపోటు దినం అని చేస్తున్నారు. నిజ వాస్తవానికి చేయాల్సింది వెన్నుపోటు దినం కాదు. వైఎస్ఆర్సీపీ పార్టీకి, వైఎస్ఆర్సీపీ నాయకుడికి ప్రజలు పెట్టినటువంటి తద్దినం. ఈరోజు వాళ్ళ తద్దినం, వాళ్ళ పిండం పెట్టుకోవాల్సిన రోజు ఈరోజు. ఎందుకంటే ప్రజా తీర్పుకి ఇచ్చినటువంటి తీర్పు ఈరోజు ప్రజలందరూ కూడా ఏకపక్షంగా కూటమికి, ఎన్డీఏ కూటమికి ఇచ్చినటువంటి తీర్పుని వెన్నుపోటు దినంగా వాళ్ళు ఇంకా సిగ్గు లేకుండా వాళ్ళు సైకో మనస్తత్వంతో ఈరోజు ప్రజల్లోకి వస్తున్నారంటే అసలు ప్రజలు కూడా ఈరోజు నవ్వుకుంటున్నారు. కాబట్టి ఇకనైనా మీరు మారండి. ఈరోజు మీకు 11 సీట్లు మాత్రమే ఇచ్చారు. రాబోయే రోజుల్లో మీకు 1 స్థానమో 0 స్థానమో ఇచ్చే పరిస్థితులు మీరు తెచ్చుకోవద్దని చెప్పి వైసీపీ నాయకులందరినీ కూడా ఈ విధంగా ఈరోజు హెచ్చరిస్తున్నాం.